గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ముఖ్య విషయం అండి. ఈ విషయం ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు దీంట్లో స్క్రోల్లో చూడండి, ఇది 9:15 క్యాండిల్. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, కాకపోతే ఇక్కడ మనకు ఒక 9:15 క్యాండిల్ ఏర్పడింది కదా. ఏర్పడింది ఇది ఒక 9:15 క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఏర్పడినట్లయితే దీని మీద 9:45 క్యాండిల్ అనేది ఖచ్చితంగా మనకు బుల్లిష్గా ఉండాలి. ఇది లేకున్నట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 9:45 క్యాండిల్ ఉంది. తర్వాత ఈ 10:15 క్యాండిల్ అని ఇది ఒక 10:15 క్యాండిల్ ఇది. ఓకే, ఇది అనేది మనకు 10:15 క్యాండిల్. ఇది ఒక 10:15 క్యాండిల్ ఇది. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ 9:15 క్యాండిల్కి ఈ 9:15 క్యాండిల్కి ఇది ఏమైంది, ఇక్కడ ఇది దీనికి సమాంతరంగా ఓకే ఇది ఒక ఈ లెవెల్లో తీసుకుని ఇక్కడ రెసిస్టెన్స్కి ఇది మారిపోయింది. మారిపోవడం వల్ల ఇది ఇట్లా ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత కింద ఉన్న సపోర్ట్ తోటి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినా కూడా ఈ 9:15 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది ఒక ఎక్స్పైర్ అప్పుడు ఇది ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది బుధవారం క్లోజింగ్ ఇది. కానీ గురువారం ఏమైంది, ఇక్కడ మనకు ఒక లాంగ్ 9:15 క్యాండిల్ అని ఏర్పడింది ఇక్కడ. ఓకే, ఈ లాంగ్ 9:15 క్యాండిల్ అని ఏర్పడి ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా కింద ఏర్పడినప్పుడు దీని కింద 9:45 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్గా మారినప్పుడు ఇది మనకు చూసినట్లయితే దీన్ని క్రాస్ చేయనంత వరకు ఇది మనం బుల్లిష్గా చూసుకోవాలి. ఇది ఈ విధంగా ఇది ఇక్కడ నుండి ఇది ఇక్కడ దీని మీద ఉన్న ఈ 9:15 క్యాండిల్ దగ్గర ఇది మెయిన్ పీ కాబట్టి ఇది ఇక్కడ 9:15 క్యాండిల్ దగ్గరికి ఇది 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇది ఒక 9:15 క్యాండిల్ ఇది ఒక 9:15 క్యాండిల్ ఇది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడిన 9:45 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా ఉన్నట్లయితే దీన్ని బ్రేక్ చేయనట్లయితే ఇది ఇక్కడ క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది కింద ఏర్పడినప్పుడు. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇది డైరెక్ట్ ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ ఉంది. ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఒక 15 క్యాండిల్ ఇది. ఓకే, ఇది ఒక 15 క్యాండిల్ ఇది బుధవారం ఇది బుధవారం క్లోజింగ్. ఎప్పుడైతే ఈ విధంగా ఒక 9:15 క్యాండిల్ అనేది ఎప్పుడైతే ఈ విధంగా ఒక 9:15 క్యాండిల్ అనేది రెడ్గా ఉన్నా సరే గ్రీన్గా ఉన్నా సరే, ఇప్పుడు రెడ్గా ఉన్నట్లయితే ఈ కింది నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఈ 9:45 క్యాండిల్ అనేది మనకు 9:45 క్యాండిల్ అనేది ఏమైంది, ఇక్కడది మనకు గ్రీన్గా మారింది. ఓకే, ఇది ఒక 9:15 క్యాండిల్ ఇది ఒక 9:15 క్యాండిల్ ఇది 9:45 క్యాండిల్ అనేది దీని పక్కన ఏర్పడేది చాలా బుల్లిష్గా మారింది. మరి ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ మీద రెడ్ క్యాండిల్ మీద మనకు ఒక 9:15 క్యాండిల్ రెడ్గా మారితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 9:50 క్యాండిల్ కింద 9:45 క్యాండిల్ అని ఏర్పడినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దీని పక్కన 9:15 పక్కన ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటాయి. కింద ఏర్పడినా పైన ఏర్పడినా ఇది ఒక రెడ్ క్యాండిల్గా ఏర్పడినప్పుడు మాత్రం ఈ విధంగా కింద నుంచి సపోర్ట్ తీసుకున్నట్టయితే 9:45 క్యాండిల్ అనేది ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ మాత్రం ఏదైనా దీని మీద ఏర్పడాలి, దీని మీద. ఓకే, దీని మీద మనకు సపోర్ట్ తీసుకుని ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుంటే, ఇది రెడ్ క్యాండిల్ ఉన్న కాడ ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుంటే దీని మీద 9:15 క్యాండిల్ 9:45 క్యాండిల్ అనేది ఒకటి మనకు గ్రీన్గా సపోర్ట్ తీసుకున్న పైకి వెళ్ళినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. అదొక ప్యాటర్న్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు కింద ఏర్పడింది, ఇక్కడ మనకు ఏమైంది, ఇది బుధవారం క్లోజింగ్ ఇది ఒక 15 క్యాండిల్ ఇది ఒక 15 క్యాండిల్ ఇది. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ అనేది ఓకే ఇది ఒక ఈ 9:15 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంతలో చెప్పుకున్నాం, ఎప్పుడైతే 9:15 క్యాండిల్ కింద క్యాండిల్ ఏర్పడేంత వరకు అర్థమైందా, దీన్ని బ్రేక్ చేసేంత వరకు 9:45 గ్రీన్గా మారినట్లయితే ఇది మనకు
పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీద ఏర్పడినా సరే కింద ఏర్పడినా సరే మనకు ఈ విధంగా మూమెంటం అనేది ఇక్కరగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఈ ఈ 12 15 కానీ ఓకే, తర్వాత ఈ 115 కానీ మనకు మళ్ళీ అది ఇక్కడ చేరుకున్నట్లయితే ఇక మనకు విక్కులను ఏర్పడ్డది, కానీ ఫుల్ బాడీ ఏర్పడి దీన్ని బట్టి మనం కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గ్రహించుకున్న తర్వాత దాని మూమెంట్ బట్టి మనం ఇక్కడ ఇది పి కాబట్టి మనం సిని బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది బుధవారం క్లోజింగ్, ఇది 15 క్యాండిల్ ఇది. ఓకే, ఇది 15 క్యాండిల్. ఇది చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఇక మనకు గ్రీన్గా మారింది. తర్వాత 945 కూడా ఇక్కడ మనకు గ్రీన్గా మారింది. ఓకే, 945 కూడా మనకు ఇక్కడ గ్రీన్గా మారింది. ఆ తర్వాత 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మాత్రం మనకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. అయితే మెయిన్ పీ మాత్రం మనకు మాడి చేసుకున్న మెయిన్ పీ ఇది దీని 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుంది. తర్వాత మన మిగతా పి అయినా సి అయినా ఈ పొజిషన్ ఏదున్నా సరే దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది చాలాసార్లు జరుగుతుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నా గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా దీని మీద ఏర్పడి ఈ క్యాండిల్ను దీని మనకు టచ్ కానంత వరకు ఇది పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక బుధవారం క్లోజింగ్ ఇది. కానీ కింద చూసినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత ఈ 945 కూడా మనకు ఏమైంది, 945 కూడా ఇక్కడ మనకు రెడ్గా మారింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ మారిన తర్వాత ఈ విధంగా ఈ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయేంత వరకు ఇది మనకు బేరిష్గా చూడాలి. ఎప్పుడైతే ఇది మనకు గ్రీన్గా మారినా కూడా మళ్ళీ మనకి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. ఈ విధంగా 2 క్యాండిల్ అనేది ఏర్పడి ఈ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేనట్లయితే ఇది మెల్లమెల్లగా పైకి వెళ్ళి ఉన్నప్పుడు ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. చాలా మనకు ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ కూడా మనకు అదే జరిగింది. ఇక్కడ ఈ విధంగా 915 క్యాండిల్ అనేది పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా మళ్ళీ మనకు కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ.